ఒక సాడ్ బ్రేకింగ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది ఒక కారు. ఇందులో ఇద్దరు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు వాళ్ళని. శంషాబాద్ మండలం పెదగోల్కొండ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు నుంచి యాదాద్రి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 13 మంది జీప్లో యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని వాళ్ళు వనపర్తి డిస్ట్రిక్ట్కి పోతున్నారు. 4:45 ప్రాంతంలో ఈ బెలెనో అతను యంగ్స్టర్స్ అంతా కూడా వెనక నుంచి వచ్చి ముందు ట్రావెల్ చేస్తున్న ఒక డస్టర్ కార్కు చిన్న హిట్ ఇచ్చి ఆ తర్వాత ఈ తుఫాన్ వెహికల్కు రైట్ సైడ్లో హిట్ ఇవ్వడం వల్ల ఆ తుఫాన్ వెహికల్ 3 పల్టీలు కొట్టడం జరిగింది. 3 టర్న్ టర్టిల్ అయిపోయి అందులో 13 మందిలో 3 చనిపోవడం జరిగింది. దాంట్లో 2 months పాప, ఒక 45 years జీపు ఓనరు మరియు ఒక 40 years లేడీ 3 చనిపోవడం జరిగింది. మిగిలిన అందరినీ కూడా ఇమీడియట్గా మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేసి రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళను శంషాబాద్ లిమిట్స్లో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ కోసం పంపినాం. వాళ్ళ కండిషన్ ఇప్పుడు కొంత స్టేబుల్గా ఉన్నది. ఒకళ్ళకి హెడ్ ఇంజరీ అయి ఉన్నది అంటారు. అది పోయి వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. అది వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించినాము. కొంత హై స్పీడింగ్ వల్ల ర్యాష్గా నడపడం వల్ల ముందు ఒక కార్ను డస్టర్ కార్ను ఓవర్టేక్ చేయడం జరిగి మళ్ళీ దీన్ని కూడా ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి హిట్ చేయడం వల్ల ఈ తుఫాన్ వెహికల్ 2-3 పల్టీలు కొట్టి అందులో ఉన్న వాళ్ళు 3 చనిపోవడం జరిగిందండి. తుఫాన్ వల్ల 13 మంది ట్రావెల్ చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో చెప్తున్నారు పోలీసులు, చూడొచ్చు. అలాగే దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో దర్శనానికి వెళ్ళినప్పుడు ఉన్న ఫోటోగ్రాఫ్ను కూడా స్క్రీన్పై చూస్తున్నాము. రోడ్డు మీద ఎలా చెల్లాచెదురుగా మొత్తం ఆ వెహికల్ పార్ట్స్ అన్నీ పడి ఉన్నాయి. అలాగే వీళ్ళు ఎలాగా చెల్లాచెదురుగా పడి ఉన్నారో చూడొచ్చు. 3 పల్టీలు కొట్టింది తుఫాన్ వెహికల్ని గుద్దింది వేరొక వెహికల్. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో పోలీసులు 3 అని చెప్తున్నారు. హాస్పిటల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారంట. వాళ్ళలో హెడ్ ఇంజరీ అయింది, చూడాలి అంటున్నారు. ఇది 4:45 అరౌండ్ 5 o'clock ఉన్న ఇన్ఫర్మేషను. సో ఇంకా అప్డేట్స్ అందాల్సి ఉంది. సో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు, రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని స్క్రీన్పై చూస్తున్నాం.